మై డియర్ రావణ్ పార్ట్ 30. ఇంకా ఎన్ని రోజుల్లో ఈ నిగ్రహం అర్థం కావట్లేదే. తట్టుకోలేకపోతున్నానే పొట్టి నిన్నెలా చూస్తూ ఉంటే. అబ్బా ఏమున్నావే నువ్వు. కానీ ఏం లాభం. ఇంకా బ్రహ్మచర్యం తప్పేలా లేదు అని భారంగా ఊపిరి పీల్చి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యుని కిరణాలు ఒంటి మీద పడి మండిపోతుంటే ఆద్యకి మెలకువ వచ్చి అటూ ఇటూ కదులుదామని అనుకుంది. కానీ అస్సలు కదలలేకపోతుంది. బాడీ మొత్తం తిమ్మిరి వచ్చినట్టుగా ఉంది. ఫుల్గా బాడీ పెయిన్స్ అనిపిస్తూ ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది ఆద్య. అర్జున్ తన మీద పూర్తిగా పడుకుని ఉన్నాడు. ఆద్యకి ఊపిరి ఆడక అటు ఇటు కదులుతుంది కానీ కొంచెం కూడా కదలలేకపోతుంది. అర్జున్ భుజం మీద తట్టి లేపుతుంది కానీ అర్జున్ లేవకుండా అలానే ఆద్యని ఇంకా గట్టిగా పట్టుకుని పడుకున్నాడు. ఆద్యకి ఏం చేయాలో తెలియక అర్జున్ భుజం మీద గట్టిగా కొరికింది. అర్జున్కి నొప్పిగా అనిపించి, అబ్బా రాక్షసి, ఏమైందే పొద్దు పొద్దున్నే మొదలు పెట్టావు. నైట్ అసలే నిద్ర లేదు, పడుకోనివ్వవే అని ఆద్య మీద నుంచి లేచి పక్కన పడుకుని మళ్ళీ ఆద్యని గట్టిగా పట్టుకుని నిద్ర మత్తుతో అంటున్నాడు అర్జున్. బావాలే, నేను బయటికి వెళ్తాను, నన్ను వదులు అని అంటుంది ఆద్య. ఏయ్ నోరు మూసుకుని ఇప్పుడు పడుకో, లేకుంటే చేతులకి పని చెప్పవలసి ఉంటుంది అని కోపంగా అంటాడు అర్జున్. ఆద్య సైలెంట్ గా కళ్ళు మూసుకుంది. అలానే పడుకుని నిద్రలోకి జారుకుంది. మళ్ళీ 1 గంట తర్వాత అర్జున్కి మెలకువ వచ్చి ఆద్యని చూస్తాడు. మంచి నిద్రలో ఉంది. ఆద్యని అలా చూస్తూ ఉంటే అర్జున్కి ఏదోలా అనిపించింది. అర్జున్ తట్టుకోలేక గుండె మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ కొంచెం ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఆద్యని సరిగ్గా పడుకోబెట్టి తన మీద చేరిపోయి తన మీసంతో ఆద్య మెడ మీద రాస్తున్నాడు. అలా చేస్తూ ఉంటే ఆద్యకి మెలకువ వచ్చి అర్జున్ని చూస్తుంది. అర్జున్ చేసే చిలిపు పనులకు ఆద్యకి ఏదోలా ఉంది. బావ వదులు, ఇలా చేయకు, ఏదోలా ఉంది అని కళ్ళు మూసుకుని చిన్నగా అంటుంది తను. ఏదోలా అంటే ఎలానే అని హస్కీ వాయిస్తో అంటాడు అర్జున్. పో బావా వదులు, ఫ్రెష్ అప్ అవుతాను అని అంటుంది. నాకు స్ట్రాంగ్గా లిప్ కిస్ ఇవ్వవే, వదిలేస్తాను అని అంటాడు అర్జున్. ఆద్య బిక్కమొహం వేసుకుని, బావా నేను ఇవ్వను, నన్ను వదులు, నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఆద్య. అవునా, సరే అయితే మరి వెళ్ళు అని యాటిట్యూడ్గా ఆద్య మీద నుంచి లేచి టవల్ చుట్టుకుని పక్కనే చైర్లో కూర్చుని ఆద్యని చూస్తూ ఉన్నాడు. ఆద్యకెందుకో ఈరోజు కొత్తగా అనిపిస్తుంది. బెడ్షీట్ తీసి లేద్దామని కాలు కింద పెడుతుంది. చల్లగా గాలి తగులుతూ ఉంటే ఏంటో అని కిందకి చూసుకుంది. తన ఒంటి మీద బట్టలు లేవు, కేవలం ఇన్నర్స్ మాత్రమే ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి మళ్ళీ బెడ్ మీద పడిపోయి నిండుగా బెడ్షీట్ చుట్టుకుని ఏడుపు ముఖంతో, బావా నా ఒంటి మీద బట్టలు లేవేంటి, ఏమైంది అని అయోమయంగా కళ్ళ నీళ్లతో అడుగుతుంది ఆద్య. ఎందుకంటే పాపం మన ఆద్యకి ఏమీ గుర్తులేదు. నైట్ అసలు తనకి ఫీవర్ వచ్చిందని కూడా తెలీదు. అందుకే నైట్ ఏం జరిగిందో తెలియక టెన్షన్ పడుతుంది ఆద్య. ఏమయ్యిందో గుర్తులేదానే అని మత్తుగా అంటాడు అర్జున్. ఏమో బావా, నాకు గుర్తులేదు, చెప్పు ఏం జరిగింది బావా అని అడుగుతుంది అయోమయంగా ఆద్య. అన్నీ జరిగాయి మనకు, నేనైతే ఫుల్ హ్యాపీ అని అంటూ ఆద్యకి ఇంకా టెన్షన్ పెడుతున్నాడు అర్జున్. బావా ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు, నైట్ ఏం జరిగింది కొంచెం క్లారిటీగా చెప్పు బావా అని ఏడుపు గొంతుతో అంది ఆద్య. ఏం జరిగింది అంటే అని అంటూ ఆద్య దగ్గరికి వచ్చి బెడ్షీట్ లాగడానికి ట్రై చేస్తాడు అర్జున్. ఆద్య భయంగా, ఏం చేస్తున్నావు బావా వదులు అని అరుస్తూ బెడ్షీట్ని గట్టిగా పట్టుకుంది. ఏంటే ఎందుకు ఎంత భయపడుతున్నావు, నేనేగా ఉంది, నిన్ను ఇలా చూస్తే ఏమవుతుందే అని అంటాడు అర్జున్. వద్దు బావా ప్లీజ్, అలా చూడకూడదు, నాకు ఇష్టం లేదు, బయటికి వెళ్ళు బావా, నేను డ్రెస్ వేసుకుంటాను అని కొంచెం కోపంగా అంది ఆద్య. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ముఖం పగిలిపోతుంది, బాగా ఎక్కువైంది నీకు, నేను చూస్తే ఏమవుతుంది, నేనే కదా నేను పెళ్లి చేసుకునేది, నీ మీద ప్రతి ఒక్క రైట్స్ నాకు ఉన్నాయి, బెడ్షీట్ తీస్తావా నన్ను తీయమంటావా అని కొంచెం బేస్ వాయిస్లో అన్నాడు. బావా నాకు కోపం తెప్పించుకో, నాకు ఎలా పెళ్లికి ముందు ఇష్టం లేదు, పెళ్ళయ్యాక నీ ఇష్టం బావా, ఇప్పుడు వదిలేయ్ అని కొంచెం రిక్వెస్ట్ చేస్తూ అడిగింది ఆద్య. నాకు కోపం తెప్పించకే, బెడ్షీట్ తీ అని బేస్ వాయిస్లో అంటాడు అర్జున్. ఆద్యకి భయం వేసి ఏడుస్తూ,
బావా ఇలా చెయ్యకు, నాకిష్టం లేదు. నువ్విలా నాకిష్టం లేకుండా చేస్తే నేను పెళ్లి చేసుకోను బావా నిన్ను అని మాట జారుతుంది ఆద్య. అంతే ఆ మాటకు అర్జున్‌కి బీపీ హైలో వెళ్ళి కళ్ళు ఎర్రబడి నరాలన్నీ పొంగుకు వస్తున్నాయి అర్జున్‌కు. ఇక అర్జున్ కోపం ఏ రేంజ్‌లో ఉందో చూడండి. అర్జున్ అలా చూస్తూ ఉంటే ఆద్యకి పాత అర్జున్‌లా కనిపిస్తుంటే వణికిపోతుంది పాపం మన ఆద్య. ఆద్య భయంతో నోటి మాట రాక కష్టంగా మాట కూడదీసుకుని సారీ బావా, కావాలని అనలేదు అని ఏదో మాట జారాను. కానీ నన్ను బట్టలు లేకుండా చూడటం నాకిష్టం లేదు బావా అని మాటలు తడబడుతూ చెప్తుంది ఆద్య. అర్జున్ ఆద్య దగ్గరకు వచ్చి గొంతు పట్టుకుని గట్టిగా నొక్కుతూ, ఏంటే నన్ను పెళ్లి చేసుకోవా? నువ్వు కాదే, నేనే నిన్ను చేసుకోను. ఇప్పటినుంచి నీ ముఖం కూడా చూడను. నా రూమ్‌లో నుండి వెళ్ళు అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఇంకా ఇక్కడే ఉంటే ఆద్యనేమైనా చేస్తాడేమోనని బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. అసలు అర్జున్‌కి ఎందుకంత కోపం వచ్చింది అంటే, ఆద్య మొత్తంగా నాకే సొంతం. తన మీద పూర్తి హక్కు ఉంది అనుకున్నాడు. అందుకే ఆద్య బట్టలు లేకున్నా కూడా చూసే హక్కు కూడా నాకే ఉంది అనుకున్నాడు. కానీ ఆద్య అలా పెళ్లి చేసుకోను అని అనగానే అర్జున్ ఇగో అట్టయింది. కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడే ఉంటే ఆద్యని ఏమైనా చేస్తాడేమోనని. ఆద్య భయపడుతూ అలానే బెడ్ మీద పడి ఏడుస్తా కూర్చుంది. ఆ రోజు ఈ అర్జున్ ఇంటికి రాలేదు. అలా 2 రోజులు గడిచాయి. అయినా కూడా అర్జున్ ఇంటికి రాకపోయేసరికి ఆద్యకి భయం వేస్తుంది. అర్జున్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆద్యకి భయం వేస్తుంది. ఇంట్లో వాళ్ళకి కూడా డౌటొచ్చింది. కానీ అర్జున్ 2, 3 రోజుల వరకు కూడా ఇంటికి రాలేదు. వర్క్ పని మీద చాలా కంట్రీస్ తిరుగుతాడు. ఎవరికీ చెప్పకుండా. ఒక్కొక్కసారి సూర్యకి కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు అర్జున్. అందుకే ఈ 2 డేసు అర్జున్ రాకున్నా కూడా అందరూ నార్మల్‌గానే ఉన్నారు. ఆద్య కూడా ఎవ్వరికీ చెప్పలేదు. అలా 2 రోజులు గడిచాయి. ఇక ఇంట్లో వాళ్ళకి డౌటొచ్చింది. ఎందుకంటే ఆద్య ప్రవర్తన కూడా కొంచెం తేడాగా ఉంది. ఎవరితో కలవడం లేదు. సైలెంట్‌గా ఉంటుంది. అలా అందరికీ డౌటొచ్చి అర్జున్‌కి కాల్ చేస్తారు. అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆద్య దగ్గరకు వచ్చారు సీతగారు. విషయం ఏంటో తెలుసుకుందామని. మరి మన ఆద్య పాప నిజమేంటో చెప్తుందా? అసలు అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు? ఆద్య పాపం బాధపడుతుంది. అర్జున్ మళ్ళీ వస్తాడా? వస్తే ఆద్యతో ఇంతకు ముందులా ఉంటాడా? వీళ్ళు మళ్ళీ కలుస్తారా? చూద్దాం. ఆద్యని తీసుకుని గార్డెన్‌కి వెళ్తారు ఆవిడ. ఆద్య సైలెంట్‌గా ఆవిడ వెనకే వెళ్తుంది. ఆద్య చైర్‌లో కూర్చోబెట్టి ఆద్య పక్కన కూర్చుని, "ఏంటి బంగారం ఎందుకు డల్‌గా ఉన్నావు? ఏమైందిరా?" అని ప్రేమగా అడిగారు సీతగారు. ఆద్యకి అలా అడగగానే ఏడుపు తన్నుకు వచ్చి సీతగారిని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. సీతగారికి ఏమయిందో అని టెన్షన్‌గా ఉన్నా ఆద్య అలా చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంటే బాధగా అనిపించింది. అలా తనని కొంచెం సేపు ఏడవనిచ్చి, "ఏమైంది బంగారం చెప్పు ఎందుకు అంతలా ఏడుస్తున్నావని?" బాధగా అడిగారు ఆవిడ. ఆద్య ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పింది. అది విని, "ఈ చిన్న విషయానికి అర్జున్ అలిగి వెళ్ళిపోయాడా?" అని షాక్ అవుతారు సీతగారు. "అవునత్తయ్య, బావ నా మీద కోపంతో బయటకు వెళ్ళిపోయాడు. ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు" అని ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తుంది పాపం ఆద్య. ఆ రోజు ఆద్య మీద కోపంతో ఇంటి నుంచి కారు తీసుకుని రోడ్లపై పరుగులు పెట్టిస్తున్నాడు అర్జున్ కారుని. అలా ఒక గంట పాటు సాగిన ప్రయాణంలో ఒక పెద్ద గెస్ట్ హౌస్‌లోకి కారుని పోనిచ్చాడు. ఆ గెస్ట్ హౌస్ ఆద్య కోసం మాత్రమే తీసుకున్నాడు. పెళ్ళయ్యాక అప్పుడప్పుడు ఇక్కడికి రావాలి అనుకున్నాడు ఆద్యతో. ఆ గెస్ట్ హౌస్ అర్జున్ తీసుకున్నట్టు ఎవరికీ తెలీదు. అలా అర్జున్ కోపంగా ఆ గెస్ట్ హౌస్‌కి వెళ్ళాడు. అర్జున్ రావడం చూసిన అక్కడి మేట్స్ అలర్ట్ అయి ఉన్నారు. అర్జున్ కోపంగా గెస్ట్ హౌస్‌కి డైరెక్ట్‌గా వెళ్ళి అక్కడ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఆ రూమ్ మొత్తం ఆద్య, అర్జున్ కలిసి దిగిన ఫోటోస్ అడుగడుగునా ఉన్నాయి. అర్జున్ ఆ ఫొటోస్‌ని చూడగానే కోపం ఇంకా పెరిగిపోయి పక్కనే ఉన్న టేబుల్‌ని ఒక పంచుతో నేలపాలు చేసేశాడు. అయినా సరే ఇంకా కోపం తగ్గక ఆ ఫొటోస్‌లో నవ్వుతూ ఉన్న ఆద్యని చూసి, "ఎందుకే? ఎందుకే నన్ను పరాయివాడినిలా చూస్తున్నావు? నేను నీకు ఏం తక్కువ చేశానే? ప్రతి క్షణం నీ వెంటే ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నాను. చులకనైపోయాను కదే! ఈ అర్జున్ విరాజ్ వర్మ అసలు ఎవ్వరి దగ్గర తగ్గడు. అలాంటిది నీ దగ్గర తగ్గి నీతో ప్రేమగా ఉంటుంటే నన్ను కాదు అంటావా? నన్ను పెళ్లి చేసుకోను అంటావా? అసలు ఈ అర్జున్ అంటే ఏమనుకున్నావే?
నా ఈగో హర్ట్ అయితే ఎవరిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అలాంటిది నా ఈగో మీద కొట్టావు. ఇంక నేను వదలను అని గట్టి గట్టిగా అరుస్తూ ఒక ఫుల్ బాటిల్ తెప్పించుకొని ఫుల్‌గా తాగి, అది సరిపోక ఇంకో బాటిల్ తెప్పించుకొని తాగి, షర్ట్ విప్పేసి పక్కన పడేసి బెడ్ మీద పడుకున్నాడు. అలా రోజు మొత్తం తాగి తాగి పడుకున్నాడు. అలా 2 రోజులు గడిచాయి. మధ్యాహ్నానికి అర్జున్‌కి చిన్నగా మెలుకువ వస్తుంది. ఎందుకంటే ఫుడ్ తిని 2 రోజులవుతుంది. అర్జున్ మెల్లిగా లేచి కూర్చున్నాడు. తల అంతా నొప్పిగా ఉంది. ఇక మేట్స్‌తో కాఫీ తెప్పించుకుని తాగాడు. ఇంక తర్వాత అర్జున్ ఫ్రెష్ అప్ అయ్యి అలానే బెడ్ మీద పడుకుని ఉన్నాడు ఆలోచిస్తూ. అర్జున్‌కి అసలు ఇంకా కోపం తగ్గలేదు ఆద్య మీద. మళ్ళీ బాటిల్ తెప్పించుకుని, మళ్ళీ తాగేసి, మళ్ళీ పడుకున్నాడు. ఎంత ఆలోచించినా ఆ జరిగిన విషయమే గుర్తొస్తుంది అర్జున్‌కి. ఆ గెస్ట్ హౌస్‌లో పనిచేసే ఒక మెయిడు చాలా పెద్ద వయసున్న ఆవిడ. అర్జున్ వాళ్ళ నానమ్మ. ఆవిడకి చాలా హెల్ప్ చేసింది. వాళ్ళ కుటుంబాన్ని కూడా నిలబెట్టింది. అందుకే ఆ కుటుంబం అంటే ఆవిడకు చాలా అభిమానం. అర్జున్ అలా రోజూ తాగి తినకుండా ఉంటుంటే ఆవిడకి బాధగా అనిపించి అర్జున్ వాళ్ళ నాన్నమ్మకి ఫోన్ చేసి చెప్తారు. ఆ గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా చెప్తారు. ఆద్య దగ్గర విషయం తెలుసుకున్న సీత గారు ఇంట్లో విషయం మొత్తం చెప్తారు. ఇంట్లో అందరికీ టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అర్జున్ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. సూర్య, అర్ణవ్ వాళ్ళ సెక్యూరిటీతో అర్జున్‌ని వెతికారు కానీ అర్జున్ కనపడలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియక సిటీ మొత్తం గాలించి అలసిపోయి ఇంటి దారి పట్టారు. అప్పటికే చీకట్లు కమ్ముకున్నాయి. సూర్య, అర్ణవ్ ఇంటికి రాగానే ఇంట్లో అందరూ ఎదురొచ్చి అర్జున్ కోసం అడిగారు. అర్జున్ కనపడలేదు అని విన్నాక బాధపడ్డారు. ఇంకేం చేయాలో తెలియక ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని ఉండిపోయారు బాధతో. ఇక ఆద్యకైతే పాపం ఏడుపు అస్సలు ఆగడం లేదు. పొద్దుట్నుంచి ఏడ్చి ఏడ్చి కంట్లో నీళ్ళు ఇంకిపోయాయి. అందరూ ఆద్య బాధని చూసి ఇంకా మనసు తరుక్కుపోయింది. అప్పుడే అర్జున్ నానమ్మకి ఫోనొస్తుంది. అర్జున్ ఉన్న గెస్ట్ హౌస్ నుంచి. అది విన్న ఆవిడ సంతోషంగా అందరికీ చెప్పి ఆ గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా చెప్తారు. ఇక అందరూ అప్పటికప్పుడు గెస్ట్ హౌస్‌కి స్టార్ట్ అయ్యారు. ఆద్యకి అయితే ఆ 2 రోజులు అర్జున్ చూడక అల్లకల్లోలం అయ్యింది. ఇప్పుడు అర్జున్‌ని చూడబోతున్నానని ఎంతో సంతోషంగా ఉంది. తర్వాత అర్జున్ ఏం పనిష్మెంట్ ఇచ్చినా ఆనందంగా భరిస్తాను అని అనుకుంది ఆద్య. అలా అందరూ కారులో ఆ గెస్ట్ హౌస్‌కి బయలుదేరారు. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో.